తోటలు కాయవే తోట కమ్మని కాయలు పండవే చిట్ట తీయని ఫలములు కాయవే తోట కమ్మని కాయలు పండవే చిట్ట తీయని ఫలములు అపవాది కంటబడి కుంటిబడి పోకు కాపు పట్టి చేదు పండ్లు గంపలుగా కాయకు అపవాది కంటబడి కుంటిబడి పోకు కాపు పట్టి చేదు పండ్లు గంపలుగా కాయగు వెయ్యిగా చుక్కలంటి ఎదిగి వెయ్యకు వెయ్యిగా చుక్కనంటి ఎదిగి వీళ్ళగీకకు అదిగో గడ్డలు వేరున పదులు పెట్టి ఉన్నది అదిగో గడ్డలు వేరున పదులు పెట్టి ఉన్నది కాయవే తోట కమ్మని కాయలు పండవే చిట్ట తీయని ఫలములు కాయవే తోట కమ్మని కాయలు పండవే చిట్ట తీయని ఫలములు. ప్రార్థన చేసుకుందాం. అర్పించబడిన అర్పణ నిమిత్తము ప్రత్యేకమైన అర్పణ నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రత్యేకమైన అర్పణలు చెల్లించిన వారు చక్కా మోహన్ గారి కుటుంబం, అలాగే బుడుపుల శ్రీకాంత్ గారి కుటుంబం, అలాగే బుడుపుల శ్రావణి గారి కుటుంబాల కొరకు ప్రార్థనదాత నిజలకి కానుకల దయతో అంగీకరించి వీటిని మమ్మల్ని దీవించి లోకమంతటా సమాధానమును దయను విస్తరింప చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వదిమాలు కొనుచున్నాము తండ్రి. మోకరించుదము ప్రార్థనలు చేసుకుందాం. చివరి ప్రార్థనలు తదనంతరము పలహారము పురుషులు ఏర్పాటు చేయడం జరిగింది. పలహారం తీసుకొని ఆరాధన ముగించుకోవడం తిరిగి వెళ్దాం. చివరి ఆరాధనలు ఎం సుందర్రావు గారు, తర్వాత సిహెచ్ జాన్ విల్సన్ గారు, చొక్కా జాన్ విల్సన్ గారు, జంగం రాజా గారు, పి సునీల్ గారు, కె సాల్మన్ గారు, కైలి సాల్మన్ గారు వరుసనే ఒకరి వెంబడి ఒకరు వచ్చి ఈ యొక్క ఆరాధనలు నడిపించవలసిందిగా మనం వచ్చేస్తున్నాం. మాతంగి సుందర్రావు గారు, చొక్కా జాన్ విల్సన్ గారు, జంగం రాజా గారు, పలిపే సునీల్ గారు, కైలే సాల్మన్ గారు. ప్రభు మీకు తోడయుండును గాక. ప్రార్థించుదము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభు ప్రార్థన అందరం కలిసి చెప్పుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనుకరింపము. ఓ ప్రభువా, నీ పరిపాలకును నడిపింపుము. నీ సేవకుల్ని నీతి దయచేయము. నీ ఓ నీ నీ జనులను సంతోషించుము. ఓ ప్రభువా, నీ మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచము. ఆమేన్.
ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సృష్టిలోని భిన్నత్వం ద్వారా నీ శక్తి మరియు జ్ఞానమును బయలుపరచునందులకై నీకు వందనములు. మా విశిష్ట సామర్థ్యములను రూఢిగా ఒప్పుకొని ఉత్సహించుచు నీ సృష్టి యొక్క క్షేమము కొరకు ఏక హృదయము మరియు ఏక మనసుతో పాడుపడుటకు మమ్మలను సశక్తులుగా చేయుము. క్రీస్తులోనికి అంటుకట్టబడుట ద్వారా మేము అధికముగా ఫలించినట్లు నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాకాలము జీవించి ఏలుచుండెడి. ద్రాక్షావలియగు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సహాయము చేయము. ఆమేన్. సమాధానం కొరకైన సంఘ ప్రార్థన. సమాధానకర్త అయిన ఐకమత్యమై ప్రియుడైన ఓ దేవా, నిన్ను ఎరుగుటయే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటయే పూర్ణ సాక్ష్యము. నిజంగా నీ శరణు జోచి ఉన్నాము. సేవకులైన మేము ఏ విరోధులు బలము భయపడినట్లు మా శత్రువుల ప్రయత్నాలన్నిటి నుంచి మమ్మల్ని తప్పించిన యేసుక్రీస్తు బలము వలన కాపాడుము. ఆమేన్. కృప కొరకు ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారములకు మమ్మను క్షేమముగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడగు దేవ, నేడు మీ మహాశక్తిని బట్టి మమ్మను కాపాడి ఏ పాపంలో పడుకున్నట్లు, ఈ విధమైన ఉపద్రవం నుంచి చిక్కుకున్నట్లు ఎల్లప్పుడూ దయచేయమని, మా పనులన్నిటిని జరిగింపుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దయచేయమని. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తి గల దేవ, ఈ సమయమందు మేము ఏక మనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మాకు కృప దయచేసినావు కనుక ఇద్దరు ముగ్గురు నా పేరట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారము దయచేదునని మాట ఇచ్చినావు గనుకను ఓ ప్రభువ, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేరి ఇహమందు నీ సత్యము తెలుసుకొని జ్ఞానమును పరమందు నిత్య జీవమును మాకు దయచేయము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా గొప్ప తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి మరొకసారి వందనములు. దేవ, ఈ సమయంలో ఆరాధనలో ఇదిగో తండ్రి, మరి పురుషుల ఆరాధనగా ఏకీభవించడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి, ధన్యతను బట్టి కృతజ్ఞతలు. సృష్టిలో మానవుణ్ణి ఇదిగో తండ్రి, నరుడిని ప్రథమంగా సృజించిన దేవుడు మీరు. కొన్ని ఆధిక్యతలు కలగజేసిన దానాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. విన్న మాటల ప్రకారము మా యొక్క జీవితాలు ఏ రీతిగా నడిపించుకోవాలో, ఎలా పరిశుద్ధమైన మార్గంలో నడవాలో, ఏ రీతిగా కుటుంబాలని కట్టుకోవాలో, ఏ రీతిగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలో, కుటుంబందలి, సంఘమందలి, సమాజమందలి మా బాధ్యత ఏమిటో ఒకసారి మరలా పునరాలోచించి చేసుకుంటూ తండ్రి, మీ నామానికి మహిమకరమైన సాధనాలుగా నిలవబడే భాగ్యమును, సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, పురుషులుగా ఇదిగో తండ్రి ఎంతో కష్టపడుతుండగా, ప్రయాసపడుతుండగా మంచి ఆరోగ్యములు దయచేయండి, శక్తిని దయచేయండి, బలమును దయచేయండి. ప్రతి కుటుంబాన్ని ఇదిగో తండ్రి యజమానుడు ఇదిగో తండ్రి సమృద్ధికరంగా నడిపించుకునే ఆ యోగ్యతను, ధన్యతను వారికి దయచేయమని, మా అందరికి దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. చేరవచ్చిన సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాము దేవా. చిన్నారి బిడ్డలు, యవ్వన బిడ్డలు దీవించండి. ప్రవాసమైతే వారిని జ్ఞాపకం చేసుకుని బలపరచండి, ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, వృద్ధాప్యులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని బలపరచండి, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. ప్రభా, ఏ అక్కడిని బట్టి, అవసరతను బట్టి మీ పాద సముఖమందు మోకరిల్లి విజ్ఞాపన చేస్తున్నారో ఇదిగో తండ్రి, ఎవరైతే మిమ్మల్ని సమీపిస్తారో వారికి సమీపంగా ఉన్న దేవుడు మీరు తండ్రి. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నేను వారిని ప్రేమించదని చెప్పి సెలవిస్తున్న గొప్ప దేవుడు తండ్రి. ప్రభా, ప్రతి అక్కరు కూడా మీ నామంలో తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, వివాహముల కొరకు ఎదురుస్తున్న వారిని బట్టి, ఉద్యోగాల కొరకు ఎదురుస్తున్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. గర్భఫలాల కొరకు ఎదురుస్తున్న వారిని బట్టి, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లల తల్లులను బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారి పట్ల మీ కార్యములు తగిన కాలమందు మీరు జరిగించి సంతోషభర్తలుగా తండ్రి వారిని అందరినీ మీరు నిలవబెట్టండి తండ్రి.
ఇదిగో తండ్రి రాలేకపోయిన వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరుసటి ఆరాధనలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆరాధనలు ఏకీభవించే భాగ్యం దయచేయండి. ఐక్యత కలిగిన స్థితిలో తండ్రి మా విశ్వాస జీవితాలు మేము నడిపించుకునే భాగ్యమును సహాయమును మీరు దయచేయమని విజ్ఞాపన మేము చేయించున్నాము తండ్రి. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి ప్రత్యేకమైన అర్పణలు చెల్లించిన కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. సొక్క మోహన్ గారు వారి కుటుంబాన్ని బట్టి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. బుడుపుల శ్రీకాంత్ గారు వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. బుడుపుల శ్రావణి గారు వారి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. దేవా ఆదరించండి, ధైర్యపరచండి. ఆ కుటుంబాల చుట్టూ మీ కంచి మీ కాపుదల ఉంచండి తండ్రి. కుటుంబ యజమానులు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆ తల్లి గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. బతుకోలు యశ్వంత్ ప్రియ అవని బిడ్డను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా దూర ప్రాంతంలో ఉంటూ ఆ బిడ్డ కష్టపడుతుండగా రకాల కష్టాలను ఫలవర్తంగా మార్చండి. మీరు ఇచ్చిన రాళ్ళ నుంచి నా దేవుడి సన్నిధికి ఇదిగో ఈ ప్రత్యేకమైన అర్పణ నుంచి చెల్లించాలి అని ఇదిగో తండ్రి యొక్క దశభాగం అర్పణ చెల్లిస్తుండగా నూరంతల దేవుళ్ళు ఆ బిడ్డకు అలాగే తల్లిదండ్రులకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి దేవా. చొక్కా దయామణి గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం దేవా. పెద్దలు జ్ఞాపకం చేసుకొని బలపరచండి. స్వర్ణ గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. సురేష్ గారు వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ఇదిగో తన విజయ్కి ఒక మంచి భవిష్యత్తును మీరు దయచేయండి దేవా. ఇదిగో తన చొక్కా అబ్రహాం గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి, కృపలు బలపరచు, మంచి ఆరోగ్యాలు దయచేయండి. చొక్కా లాజర్ గారు వారి కుటుంబాన్ని బట్టి కుమార్తె కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం దేవా. కనికరించండి.